హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. మీకైతే మన అభినవ్ గారికి ఫోన్ చేసినారే నడరా వీడియో తీద్దామని కాల్ చేస్తే వాడేమంటుందంటే అది నేను రాసుకుంటున్నా చదువు బిడ్డ అయిపోయినా అని చెప్తుంది. మొత్తం కదా మనమైతే వాళ్ళని ఇంటికాడ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తున్నాడు డైరెక్ట్ చూద్దాం. కాల్ చేస్తే ఏమో బిజీ 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 బిజీ. ఇప్పుడైతే వాడు ఇంట్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. చలో బాగో ఆడు వీడియో నీకు రారంటే వస్తలేడు. చదువుకుంటున్నాని ఫోటో గిట్ట పెట్టినాడు వాట్సాప్ లా. నేను అనుకుంటున్నాం అయితే ఆడు జస్ట్ ఓపెన్ చేసి పెట్టినట్టున్నాం. జస్ట్ అయితే సైలెంట్ గా అది ఇంట్లో అందరూ ఉన్నారు. చూద్దాం ఏమైతుందో. చూడండి గైస్, మొత్తం చదువు బిడ్డ వాడు చదువుతుండా కాల్ మాట్లాడుతున్నా. చూడండి గైస్, మీరే చూడండి. మొత్తం అయితే ఎవరితో మాట్లాడుతున్నావు? పాట పాట ఇడ పాట ఆడ ఫోన్ ఆడ చదువు అంట. ఇగో చూసుకొని కాదు ఇప్పుడు ఏమన్నా వానికి నేను కాల్ చేస్తే అసలు కాల్ లిఫ్ట్ చేస్తలే. మొత్తం బిజీ 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 బిజీ. సరే ఫోన్ కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తా? ఎవరైనా చదువుకుంటా ఫోన్ మాట్లాడతారా లేకపోతే ఎట్లా? గైస్ 2 hours నుంచి కాదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాసింది మా వాడు. 2 hours కాదు, నేను బాజ్పల్లి వేసి వచ్చిన. బాజ్పల్లి వేసి ఇట్లా కూర్చుంటాడు వాడు. ఇగో డోర్ క్లోజ్ చేసుకున్నాడు మంచిగా. ఇంట్లో బయటికి రావద్దని అయితే స్కూల్ అంటే స్కూల్ పైన బుక్. ఇగో ట్యాబ్. సాంగ్ చూడండి మళ్ళా. సాంగ్ పాట. ఇగో మేము వచ్చినాక గిటాడు చూడలేక ఫోన్ తీసినాడు. చూడండి కదా చూసుకొని కాదు మళ్ళీ సెట్ గిట్ ఏం వేసుకోలేను అవి ఇవి అని చెప్తుండు. మళ్ళీ వీడియో అరే వీడియో పోదామంటే అయితే కాల్ అయితే అస్సలు చేస్తలే. మళ్ళీ పిల్లతో కాల్ మాట్లాడతాం. అరే ఎప్పుడన్నా కనీసం ఫోన్ తీరా చూడలేక మేము వచ్చినాకైనా. స్పీకర్ పెట్టు. స్పీకర్ పెట్టు. స్పీకర్ పెట్టయితే మేము కూడా ఏంటో చూసుకోండి కదా వాడు సౌండ్ పెంచుకుంటూ కావాలని. ఇంకా తీరా ఏంటి అంటే మనశాంతి రాసుకుంటున్నా హ్యాండ్ రైటింగ్ కూడా రాసుడు కాదు. ఈ ఫోన్ ఒక పాట వాళ్ళ కాల్ లో జిమ్ అంటుంది కానీ అది 1 year నుంచి అంటుంది జిమ్ జిమ్ అని. ఇప్పటిలోపు అసలు స్టిల్ బట్టలు ఎత్తుకొని మళ్ళీ అయిపో చెడ్డి. ఇగో డోర్ పెట్టేసిండు లోపల. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరు రాకుండా మళ్ళీ పిల్లలతో మాట్లాడేటప్పుడు డోర్ గొల్లం గిట్ట పెట్టేసిన చూడండి బయటకు రాదని చూస్తారని వాడైతే మొత్తం బయట డోర్ పెట్టేసిండు. చూసుకోండి రాస్తుండంట మళ్ళీ. ఇగో పాట పెట్టుకొని ఒక ఫోన్ లైన్ ఫోన్ది ఫోన్ది అగో చూసుకోండి కదా ఫోన్ కూడా ఫోన్ కాలేజ్ చూపిరా. కాలేజ్ చూపి చూసుకోండి కాసి మావాడైతే మొత్తం అయితే ఇట్లా చేస్తున్నాయి. నాకు అర్థమవుతుంది. మావానికి బాచుకలు వచ్చినాక దయ్యం పట్టుకున్నట దారిలో. పాప మావానికి ఏం అర్థమైతలే. ఇగో ట్యాబ్ గవర్నమెంట్ ఇచ్చింది సామ్సంగ్. దేనికి ఫ్రీ ట్యాబ్. అందుకే ధీమే ధీమే సాంగ్ అయితే పెట్టుకుని మొత్తం కదా. మళ్ళీ రాస్తున్నట్టు ఏం రాస్తున్నాగా అయితే అస్సలు అర్థమవుతుంది వీని గురించి. ఎందుకు అట్లా చేస్తున్నావు? కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు? అది చెప్పు ఫస్ట్. నువ్వు కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు? అంటే నేను కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తానంటే నేను రాసుకుంటున్నాను అనమాట. మీరేమో సాంగ్ మళ్ళీ కాల్ ఎవరితో మాట్లాడుతున్నావు? కాల్ మా దోస్త్ గారు. ఏ దోస్తు? దోస్త్ ఉంటాడు అనమాట. విశ్వకర్మ కాలనీ విలేజ్ సైడ్ ఉంటది. అయితే ఏడాది మనకి విలేజ్ దగ్గర ఉంటది అనమాట. అదే ఏం మాట్లాడుతున్నావు? అరే రే ఫస్ట్ టవల్ కప్పుకోరు. అరే బాడీ చూడలేకపోతున్నా టవల్ కప్పుకో. మీరు వీడియో వీడియో నువ్వు ఎవ్వరు చెప్పినా వీడియో ఆపక అసలు కాదు. పేరు చెప్పు. 6 ప్యాక్ చేసి అందరూ పరిశ్రమ 6 ప్యాక్
ఫ్రెండ్ పేరు చెప్పు. అంటే మీరు మైక్ వేసుకొచ్చారు కదా అని చెప్పి ఇంటి మీదకి వచ్చేస్తారు ఇంటి మీద కాదు, ఫోన్ లేపుతాడు ఫస్ట్. అరే మీదికి రాలేరా, మీది ఇంకా పైన మస్తుంది కింద ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినాం, ఇంకెన్ని ఫ్లోర్స్ ఉంది? కాదు వీడు ఒక ఫోన్ లేపమని చెప్పాలంటే మన ఏమని చెప్పినా రాసుకుంటున్నా చెప్పిన ఫోన్ మాట్లాడు. నువ్వు రాసుకోవాలి, నువ్వు ఫోన్ ఎట్లా మాట్లాడుతున్నావు? అందుకే మేము వచ్చినాం, వీడియో పెట్టుకుని వచ్చినాం డైరెక్ట్. డౌట్ ఉందని చెప్పి రాసుకుంటున్నా రాసుకొని. సరే ఏ డౌట్ చెప్పు, నేను చెప్తా. నేను చెప్తాను చెప్పు. నువ్వేం తీసుకున్నావు? ఏం తీసుకుంటే ఏంద్రా, నీకేం కావాలి చెప్పు. డౌటే కదా. మీ ఫ్రెండ్ ఏం తీసుకుంది? సరే ఎంతేంద్రా చెప్తాను కదరా. సరే చెప్తాం రా, దాంట్లో ఏముంది? మీ ఫ్రెండ్ కి అడుగు. ఏమని అడుగు ఒకసారి, స్పీకర్ పెట్టు. నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఏం డౌట్? ఆ క్యాల్కులేటర్ లేదా ఫోన్ లో? ఫోన్ చేయాలా దానికి? ట్యాబ్ లో సాంగ్ ఎందుకు పెట్టుకున్నావు? ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు ఒక టైప్ రాస్తున్నావు? రెండు ఫోన్లు ఎందుకు నీకు? చదువు బిడ్డ అన్నప్పుడు చదువుకోవాలి, రాసుకోవాలి. ఒక సాంగ్ ఒక ఫోన్ నేను కాల్ చేస్తేమో అరే నేను రాసుకుంటా తర్వాత మాట్లాడతాను అట్లా. అదైతే మీ ఫ్రెండ్ తో అయితే మాట్లాడతా. స్పీకర్ వచ్చినాయి కదా అని చెప్పి ఇంకా వెళ్ళి ఆడ పెట్టుకొని మాట్లాడతారా? ఆ స్పీకర్ వస్తే స్పీకర్ అన్నారా, మైక్ అంటారా? వాడు ఫోన్ మాట్లాడి కాల్ లిఫ్ట్ చేస్తలేను, అవి వచ్చేసినాయి కదా డైరెక్ట్. సరే ఇప్పుడు ఏమంటారు? ఏమనడం కాదు, నడు ఫస్ట్ నువ్వు ఫస్ట్ కాల్ కట్ చేయి. కాల్ ఎందుకు? కాల్ వాడు అసలు కాల్ లిఫ్ట్ చేయడు ఇవ్వది. అరే ఫోన్ చేసి ఒక మాట చెప్పచ్చు కదా, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నాను? పెట్టినా కదరా. ఏం పెట్టినావు? ఫోటో పెట్టినా, రాస్తున్నా అని పెట్టినా. ఫోటో రాస్తున్నావు. ఇప్పుడు మేము వీడియో పెట్టుకుని రాలే, అందరికి తెలియదా? ఇప్పుడు రాస్తున్నావు ఇట్లా 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 ఇట్లా. మీరేమన్నా మజాక్ ఆడుతారేమో అనుకున్నా. ఏం మజాక్? నడును తీరా నడు, బట్టలు రాసుకుంటాడు. అయితే నేను రాసుకుంటాను అనేటోడు కానీ వాడు ఏమంటుంది చూస్తున్నా. సరే నాడు వస్తున్నా అని చెప్తుంది చూసిన. ఇప్పుడు చూసుకుని మరి ఆ జేబులో వెళ్ళి ఫోన్ ఫస్ట్. అరే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అవి పెట్టినాం. ఫోన్ మాట్లాడితే జేబులో చార్జర్ ఉందా? పవర్ బ్యాంక్ ఉంది, వైర్లెస్ పవర్ బ్యాంక్. చూసుకోండి గాయ ఇట్లానే చేస్తాడు మా అబ్నాజ్ గారు అయితే మొత్తం. అందుకే డైరెక్ట్ వీడియో పెట్టుకుని మళ్ళీ ఇంటికి ఆడికి వచ్చేసిన, ఎవ్వరికి చెప్పకుండా. అయితే ఎట్లా అవుతుంది చూడు మళ్ళా వీడు. నడు తీరా తొందరగా షెడ్ వేసుకోరాపు. వీడియో ఆఫ్ కాదు, అది వీడియో ఆఫ్ కాదు. నువ్వును నీవు ఎన్ని బుక్లు ఉన్నారా? మీరైతే చూస్తుడు కదా గాయస్, ఎంత దొంగగా ఆడైపోయింది వాడైతే మొత్తంకి. అవి వస్తున్నా మళ్ళీ డోర్ వేసుకుంటున్నా, లోపలికి వెళ్ళి చెప్తాడు పిల్లకి. అంటే ఇప్పుడు పోతున్నా మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు సాగు కొడుతున్నారు అంటాడు. ఏమనంటే ఏడే ఇగో రారంటే ఇట్లుంటది. డోర్ గొల్లం పెట్టేసుకున్నాడు, ఇంట్లోకి పోదాం. అడ్రస్ కూడా పెట్టింది కదా వికేస్ లా, వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. మళ్ళా మొత్తం డోర్ కూడా పెట్టి గొల్లం గిట్ట పెట్టేసుకున్నాడు, గొల్లం పెట్టేసుకున్నాడు. వస్తున్నానైతే చెప్పిండు. మళ్ళా ఏమో అవినాష్ మా బాబీ అయితే అస్సలు ఆగుతూనే లేడు. అరే ఒకసారి డోర్ తీరా, ఎవరు వచ్చి చూడు. ఆంటీ వస్తున్నా ఆంటీ, అరే ఎవరు వచ్చిందా? బెల్ మాత్రం మంచిగా ఉంది, సౌండ్ జబర్దస్త్ మస్తు వస్తుంది బెల్. చాలా చాలా వద్దు మళ్ళా పోగల. చెప్పుల్లో రా మమ్మీ వాళ్ళ. అరే అవినాష్ ఒకసారి రారా, వీళ్ళు పిలుస్తున్నారు. బయటకు వచ్చి తెలుస్తుందా? అయిపోయి గొల్లం పెట్టేసుకున్నాడు. రారా అంటే వస్తున్నా అంటుండే. ఏమనంటే చూసుకోండి కదా, డైరెక్ట్ వీడియో పెట్టి వచ్చినాం. వాడు రాసుకోకుండా ఫోన్ మాట్లాడుతుండు. ఒక ఆడేమో మంచిగా సాంగ్ వింటుండు, మళ్ళీ రాస్తున్నట్ట. మళ్ళీ 3 lines అయినాయి అప్పటి నుంచి. 2 hours కాల్ చేస్తున్నా. ఏమన్నా 2 hours రాస్తున్నా 2 hours 3 lines. అంటే మళ్ళీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఏమంటే క్వశ్చన్లు మాకే అడుగుతుంది, రిటర్న్ క్వశ్చన్. వచ్చింది డాన్ వచ్చింది. అరే షాల్వే ఏమైనా కప్పాలా? అయ్యే షాల్వే కప్తా, ఒక ఫోటోది అబ్బోల్ పబ్లిక్ క్యా బోల్తే. ఫోటో తీసినా నువ్వు ఇటు ఒక షాల్వా కప్పరా. చూసుకోండి గాయస్ మొత్తం అయితే ఏడు ట్యాప్ ఏడుంది. ట్యాప్ కూడా తీసుకురా. మళ్ళా
ఫోన్ నెగిటివ్ మాట్లాడితే ఒక 2 నిమిషాలు కాదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు రాసుకో నువ్వు రాసుకుంటా ఏం చేస్తావు మళ్ళీ వీడియో అంటున్నావు అదే మళ్ళీ నువ్వు కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు కాలేజ్ చేసిన ఎప్పుడు లిఫ్ట్ చేసినావు మొత్తం మీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావు వీకేసీ ఫ్రెండ్ తోని ఇక్కడ చూడండి కదా ఎట్లా ఉరుకుతుంది వాడు వీకేసీ ఫ్రెండ్ అనగానే నాడు ఇప్పుడు వీకేసీ గోదాం నారా మీ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు నాడు అరే చల్ మరి జాయింగే ఎందుకు లేదు లేదు మానికి బండి స్టార్ట్ చేయడానికి రాదు బండి కావాలంటాడు అరే సో బండి తాళం మీరు బండి స్టార్ట్ చేయరా బండి తాళమే స్టార్ట్ చేయరా బండి స్టార్ట్ చేయ అగో బండి స్టార్ట్ చేయడానికి ఎన్ని కష్టాలు బ్రేకుల్లో రా దానికి ఫస్ట్ నీకు నడపనికి రాదు బండి ఆగు 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 గుద్దేసి నాడు నాడు విలేజ్ ఇప్పుడు విలేజ్ లో మీ ఫ్రెండ్ వాళ్ళు చూపించాలి ఇప్పుడు వెళ్ళను ఫోన్ వచ్చి వదిలే ఫోన్ ముట్టొద్దు మనం పర్సనల్ ఉంటాయి దాంట్లో పర్సనల్ మనం ఓపెన్ చేయొద్దు కానీ వదిలే లైట్ తీసుకో కూర్చో మనకు రాదు ఎట్లా టైం అసలు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ కాల్ చేస్తా అగో బండి ఇప్పుడు ఏమన్నా ఇదేంట్రా అంటున్నా ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే తీసిండు హలో రారా అప్లోడ్ చేసేస్తా వీడియో మొత్తం ఇది సరే దా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోదాం దా ఎక్కువ యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తా వీడియో చూసుకొని కాసి వాడైతే మొత్తం అరే దారా వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వదలదు దీనికి స్టార్ట్ చెప్పండి నువ్వే స్టార్ట్ చేయడానికి వస్తుంది మళ్ళా అయిపోయి కథం అంటే రాదనుకురా బండి మీరు అదే చూసుకోండి guys, కొంచెం ముందు పొంగనే ఆగిపోకపోతే నాకు అడగండి పక్క ఆగిపోతుంది అగో మళ్ళీ ఆపేసింది బండి అరే బండి నడపనికి రాని ఎందుకు రానికి బండి చూసుకోండి స్టార్ట్ గిడ అయితలేదు మళ్ళా కాదది ఈరోజు చూపిస్తూ మెల్లగా బ్రేకుల్లో దానికి చదువుకుంటూ అంటున్నావు ఆడేమో ఫోన్లు మాట్లాడుకుంటా సాంగ్లు పెట్టుకుంటా కూర్చున్నావు మోహన్కి అప్పుడే తెల్లింటికి వచ్చినాయి జస్ట్ ఇగో కలర్ తో చేసినట్టున్నాడు గుండెకి మొత్తం ఇప్పుడు పోతున్నాం కదా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అరే సిగ్గు అక్కడ ఎత్తుకోదామా కుక్క కూడా వద్దుకలే గాయస్ కుక్కకి ఎత్తుకోదామా అంటారు కుక్క కూడా వద్దుకలే గాయస్ కుక్కకి ఎత్తుకోదామా ఆపేసింది బండి ఆపేసింది అగో మళ్ళీ ఆఫ్ అయిపోయింది బండి ఆఫ్ అయిపోయింది అది ఆన్ కాదు అది బండి రాదు మళ్ళీ వస్తుంది అంటాడు బండి ఇట్లా ఎన్నిసార్లు చేస్తావు పట్టుకో స్టార్ట్ చేస్తా అరే స్టార్ట్ చేయడానికి రాని బండి ఎందుకు రా నీకు మెల్ల స్పీడ్ బ్రేకర్ ఏం చూడదు వీడు నువ్వు అంటే బండి చేస్తుండే ఇప్పుడైతే మనం వీకేస్ అయితే వస్తున్నాం ఏం చూస్తాం అయితే వీకెండ్స్ లా వీళ్ళ ఫ్రెండ్ బయటకు వచ్చినాక మనం మాట్లాడతాం ఈ వీడియో అయితే ఆఫ్ కాదు ఆరెంజ్ కొడుతున్నారా నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసా వీడియో చూసుకోమరా కాదు అరే ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరే కానీ బయటకు రావాలి